ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దొరికాడు. వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. పడుకో, ఏముందిలే ఇంకా. A few moments later. దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చైతి వచ్చిందండి వయ్యారి. బాబు లేవు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. ఏ అమ్మాయిని చూసి నేర్చుకోండి రా బాబు. బంగారు పండు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బాబు లేవు. ఆడడానికి మీరు ఇంట్లో టైం లేదా? ఏదిరా ముఖమత గట్ట బొగ్గు పూసుకున్నావు? బొగ్గ. నీతో పాటు ఇప్పుడు ఎవరైతే పరిగెత్తారో నాకు అందరూ ఇక్కడికి రావాలి. నాకు ఇప్పుడు మీ బ్యాచ్ మొత్తం నాకు ఇక్కడ ప్రజెంట్ అవ్వాలి. ఇదిగో ఫోన్ తీసుకో ఫోను, సెండ్ దెమ్ మెసేజ్, మేక్ షూర్ దట్ వాళ్ళందరూ నాకు ఇప్పుడు కావాలి. మీ అంబిషన్ ఏంటమ్మా అసలు? మీరు దేనికైతే అంబిషన్ ఏంటి? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. నిద్ర వీళ్ళందరినీ వాళ్ళ డీన్ సార్ దగ్గర తీసుకెళ్లి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి ఇలా వైస్ ప్రిన్సిపల్ సార్ పెట్టించారని చెప్పండి. ఐ వాంట్ దెమ్ టు పనిష్ అని కాదు, బెస్ట్ లెసన్ కావాలి. ఇట్ షుడ్ బి లెసన్, నాట్ పనిష్మెంట్. తీసుకెళ్ళండి అందరినీ. నవ్వెందుకు వస్తున్నారా మీకు? పబ్జీ నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? I told you a number of times, if you don't have sincerity, you are never going to come up in the life. This is quite unexpected of you. Sorry. Okay, don't repeat this. The next day. ఎగ్జామ్స్ వస్తున్నాం, కంబైన్ స్టడీ చేసుకుందాం. కొరదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. Much later. బాబు పేపర్ నా పేరు బాబు ఎక్కడున్నాడు? దీని సార్ పిలుస్తున్నాడు. ఇదా? ఇది నా పేరే. అయితే దీని సార్ పిలుస్తున్నాడు రా. సరే. Yeah, getting?
You are having shortage of attendance. I told you number of times you come to the classes regularly and attend the classes, but you did not realize the importance. Look at the consequence now. All these students, they are having very good attendance except you. So why did you neglect that? The result of this is you are detained this semester. Sir, please, can you give me one class? Please. I do not have the permissions to give you. Please. I told you a number of times, it is not in my hands. Even now also I am telling the same thing, it's not in my hands. So what you have to do, sit 1 year at your home and repeat this semester next year. Don't neglect the future by enjoying the present. We should never skip our classes. Attendance is mandatory. The motive of the short film is to bring awareness among the students to make them understand the consequences we will face if we have shortage of attendance or if we skip our classes.